గజని. 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ ఇచ్చి హిందీలో అమెరికానికి ఫస్ట్ టైం, అమెరికానికి కాదు హిందీలోనే రికార్డు 200 crores చేసిన సినిమా చేసిన మురుగదాసు. అక్కడ ఆగకుండా అవన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు చాలామంది చేస్తారు. అక్కడ ఆగకుండా తను కొత్త వాళ్ళతో తన అసిస్టెంట్స్ని, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనం ఎదిగిపోయినాక మనతో ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొద్దామనే ఉద్దేశంతో జర్నీ చేశాడు. అద్భుతమైన సినిమా. ఆ తర్వాత ఈ సినిమా చేశాడు. వత్తికొచ్చింది అగ్గిపుల్ల. ఇలాంటి సినిమా సినిమా నేను చూడలేదు. బట్ ఆ జర్నీ కానీ అతని అభిరుచిని పాత సినిమాలు ఉద్దేశంలో పెట్టుకుని డెఫినెట్గా ఇది కూడా బాగుంటుంది. ఇది బాగుండాలని అతని తమ్ముడిని పరిచయం చేశాడు. అతనికి భవిష్యత్తు బాగుండాలని. తెలుగు అమ్మాయి అంజలి, మనం తెలుగులో అమ్మాయి సినిమా చేస్తే చూడలేదు, తమిళ్లో చేసి నాకు తీసుకొచ్చి మనం రోజు ఓ సినిమా ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. సో వీళ్ళందరూ చేస్తున్న ఈ సినిమా డెఫినెట్గా ఆడాలని, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, తమిళ్లో బాగా ఆడింది, తెలుగులో కూడా ఆడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జగన్నాథ స్వామి ప్రొడక్షన్స్ ఇవాళ ప్రయాణం కోసం చేస్తున్నారు. మురుగదాస్ గారు తమిళ దానికి ప్రొడ్యూసరు. మురుగదాస్ గారు గజనీ సినిమా తీశారు. గజనీ సినిమాలో సూర్య ప్రతిదీ మర్చిపోతాడు హీరో, కానీ మనం మురుగదాస్ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేని సినిమా గజని తీశాడు. సో అలాంటి సినిమా ఇచ్చిన మురుగదాస్ ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా సూపర్ హిట్ అవుతూ ప్రొడ్యూసర్గా జర్నీ ఇచ్చారు. అంజలి గారు, మన తెలుగు అంజలి, ఆవిడ ఫోటో, ఆవిడని చూస్తా అంటే ఎప్పుడు కూడా ఆ ఫోటో గుర్తుకొస్తాంటే మా శివనాగేశ్వరారే గుర్తుకొస్తాడు. మా శివనాగేశ్వరారు పరిచయం చేసిన ఆవిడ జనరల్గా ఇంట గెలిచి రచ్చగలమంటారు, ఆవిడ రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. అక్కడ జర్నీ, షాపింగ్ మాల్ అన్నీ అటు కొట్టి అటు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సీతం వాకిట్లో సిరిమల చెట్టు అని బలుపు రేంజ్కి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఆవిడ అంజలి గారు. అట్లాగే మురుగదాస్ గారు ఆయన ప్రొడక్షన్ చేస్తూ ఆయన సొంత బ్రదర్ దిలీప్ని హీరోగా చేస్తూ చేశారంటే, ఒక అమీర్ ఖాన్ని ఇక్కడ మనము ఈవెన్ చిరంజీవి గారిని ఇంత చేసిన ఆయన తమ్ముడితో చేసిన సినిమా. డెఫినెట్గా ఆ సినిమా మనం ఇప్పుడు దాకా ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తూ ఉంటే ఒక యాక్షన్తో కూడిన ఒక లవ్ స్టోరీ చాలా క్లియర్గా కనబడుతుంది. డెఫినెట్గా ఇది తమిళ్లో బాగా ఆడిన సినిమా, ఇక్కడ కూడా గ్యారంటీగా ఆడుతుంది. సో డెఫినెట్గా దిలీప్ అని కూడా ఆయన ఇంట గెలిచి ఇక్కడ రచ్చగెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్ వెంకట్రావు గారును రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్గా కానీ ప్రొడ్యూసర్స్గా కానీ భయంకరమైన పోరాటం చేస్తున్నారు. ఈసారి అత్యద్భుతమైన విజయం సాధించి స్ట్రైట్ సినిమాలు కూడా తీసేటట్టుగా వీళ్ళు బాగా ఎదిగి చాలా మంచి ప్రొడ్యూసర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నా పేరు దిలీపన్. వత్తికొచ్చి ప్రాణం కోసం సినిమాకు నేను ఇంట్రడ్యూస్ అయినారు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చాము, కింద మీద పడతా ఉన్నాము. ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్తో కలిసి ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. మురుగదాస్ గారి బ్యానర్ వాల్యూ ఏంటో తెలుసు, మురుగదాస్ గారి సినిమా ఏంటో తెలుసు. చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నామండి. చాలా భారీ పబ్లిసిటీ తోటి భారీ ఎత్తున ఈ నెలాఖరికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. అందరూ సహకరించి నాకు థియేటర్లో బాగా ఇచ్చేసి మంచి కలెక్షన్స్ రాబట్టాలని మీ అందరికీ సమయంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మూవీ ఆడియో లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది, వత్తికుచ్చి అనే పేరులో. తెలుగులో ప్రాణం కోసం అని వస్తుంది. లక్కీగా నా డబ్బింగ్ సినిమాలు 2 పెద్ద హిట్స్ చేశారు. సో అదేవేళ ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. తర్వాత నా క్యారెక్టర్ నాకు పర్సనల్గా చాలా నచ్చిన ఒక క్యారెక్టరైజేషన్. మూవీలో సాంగ్స్ చాలా పెద్ద అసెట్గా ఉంటాయి. అండ్ జిబ్రాన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఈ మ్యూజిక్ ఆర్ఆర్ సాంగ్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. అండ్ మురుగదాస్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా లేట్గా ఇంకో థ్యాంక్స్ చెప్తున్నాను, బికాజ్ జర్నీ తర్వాత వత్తికొచ్చి లాంటి ఇంకొక మూవీ ఇచ్చినందుకు. అండ్ దిలీప్ అంతో వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్స్, ఈ మూవీని తమిళ్లో ఆడియన్స్ చూసారు, తెలుగుకి తీసుకొచ్చి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్.